జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మనల్ని భయపెట్టడానికి కాదు. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, ఆగస్టు 9, 2026, ఆదివారం. తిథి ఏకాదశి, ఉదయం 11:04 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 2:43 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము హర్షణము, రాత్రి 2:04 వరకు, తదుపరి వజ్రము. కరణం పాలవ, ఉదయం 11:04 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 9:33 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం రాత్రి 3:01. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:33. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5 గంటల నుండి 6:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 5 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:54 నుండి 5:45 వరకు. వర్జము రాత్రి 10:19 నుండి 11:46 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6:42 నుండి 8:09 వరకు. తిరిగి రాత్రి 3:23 నుండి 4:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 5:50 నుండి 6:26 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:50 నుండి 2:43 వరకు. ఆగస్టు 9, ఆదివారం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి, ఉదయం 11:04 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఆదివారం ఏకాదశి కలయికతో మృత్యుయోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. ద్వాదశి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. గురుమౌఢ్యం ఉంది కాబట్టి పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. చిన్న శుభకార్యాలైనా మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: కామిక ఏకాదశి, ఆషాఢ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త కోరికలు తీరుతాయని నమ్మకం. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయ్యింది. 1992 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹1 స్మారక నాణాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం, జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం,
పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటులు రేలంగి వెంకట్రామయ్య గారి జయంతి. తెలుగు సినీ కథానాయకులు ఘట్టమనేని మహేష్ బాబు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 9 ఆదివారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. తులా రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. కుంభ రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.